collaboration of people like Mr. G.T. Srinivas, Gizla Arts Academy కలిసి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయడం నాకు కూడా ఇట్లా వచ్చేటువంటి అవకాశం ఇప్పించారు G.T. Srinivas స్వామి గారు అండ్ ప్రవీణ్ కుమార్ కార్యదర్శి గారు. వీళ్ళందరూ మంచి సింగర్స్, వెరీ గుడ్ టీమ్. అలాగే మంచి ప్రోగ్రాములు. ఇప్పుడు ప్రముఖ హిందీ నేపథ్య గాయకుడు ముఖేష్ గారి వర్ధంతి సందర్భంగా అట్ ద సేమ్ టైం ప్రముఖ హిందీ నటుడు షమ్మీ కపూర్ ఈ మధ్యనే పోయారు, వారి జ్ఞాపకార్థం ఇంత మంచి ప్రోగ్రాం జరిపించడానికి మనమంతా వచ్చినందుకు మనమంతా అదృష్టవంతులం. ఏం లేదు, నేను 4 ముక్కలు ముఖేష్ గారి నుంచి చెప్తాం అనుకుంటున్నాను. ముఖేష్ పాటలన్నా మాకు చాలా ఇష్టం. ముఖేష్ గారు ఆయన ఓన్ క్లాస్ ఆయనకు ఉంది. తర్వాత he was ranked along with Mohammad Rafi and Kishore Kumar as one of the greatest playback singers in Bollywood history. కాకపోతే అతని పొజిషన్ చాలా యూనిక్. రఫీ పర్ఫెక్షన్ ఎన్కార్డ్ చేస్తే కిషోర్ కుమార్ ఎస్టానిషింగ్ హ్యాండ్లియర్, అంటే చాలా ఆలాపనతో ఆయన పాటలు పాడేవారు. ముఖేష్ ఎలాంటి పర్సన్ అంటే అతను మనకు గిఫ్ట్ ఇచ్చి పాట పాడి ఫ్రెండ్షిప్ కూడా చేసేటువంటి అలా ఉంటాయి సాంగ్స్. హిస్ వాయిస్ హెల్డ్ ఎ వాంటింగ్ మెలంకోలిక్ క్వాలిటీ దట్ కుడ్ రీచ్ ఇన్ టు యువర్ సోల్ అండ్ మూవ్ ఇన్ టు టీయర్స్. ఆయన పాట వింటే మనకి కళ్ళనీళ్ళు కూడా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి గొప్ప గాయకుడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే ముఖేష్ చంద్ మాథూర్ ఆయన పూర్తి పేరు. 22 జూలై 1923న ఆయన ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఢిల్లీలో పుట్టారు. అక్కడి నుంచి ఆయన ఫస్ట్ ఆయన పాట పాడటాన్ని విన్నారన్నమాట. మోతీలాల్ అని ఆయన రిలేటివ్ ఒక పాట ఆయన సిస్టర్స్ వెడ్డింగ్లో పాడితే చాలా డీప్గా ఇంప్రెస్ అయిపోయి మోతీలాల్ ఆయన్ని తన సొంత ఇంటికి తెచ్చుకుని బాంబేలో ఉంచుకొని ఆయన్ని నోటెడ్ సింగర్ పండిట్ జగన్నాథ్ ప్రసాద్ అనే ఆయనతో అక్కడ సంగీతం పాటలు నేర్పించేశారు. డ్యూరింగ్ దట్ టైం ముఖేష్ ట్రై అంతేకాకుండా కొంచెం ముఖేష్ చాలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా కూడా ఉండేవారు. యాక్టింగ్లో ట్రై చేశారు. కానీ అతను ఫస్ట్ యాక్ట్ చేసిన ఫిలిము నిర్దోష్ అనే 1941లో ఫ్లాప్ అయిపోయింది. తర్వాత పెద్ద బ్రేక్ వచ్చింది సింగర్గా. ఎట్లా అంటే పెహ్లీ నజర్ 1945, అది పిక్చరైజ్డ్ ఆన్ మోతీలాల్. ది సాంగ్ బికేమ్ సక్సెస్ అన్నమాట. అక్కడి నుంచి అతని వాయిస్ మొదట్లో కేఎల్ సైగల్ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉండేది. ఆ తర్వాత ఏంటంటే ఎక్కువ హిజ్ ఓన్ స్టైల్. అందాజ్ 1949లో చూశారు. ముఖేష్ గారి గురించి అందరికీ తెలియాలని చెప్పి 4 ముక్కలు చెప్తాను సభలో అందరి పర్మిషన్తో. బట్ అంత గొప్ప గాయకుడు, ఎంత చాలా ఇంప్రెస్ అయిపోతాం. అందాజ్ 1949లో పాడి దాని తర్వాత ఆ ఫిలిం ప్యాషనేట్ లవ్ ట్రయాంగిల్ అండ్ బికేమ్ రన్ అవే హిట్, పెద్ద హిట్ అయింది. అండ్ సో అన్ని సాంగ్స్ అన్ని ముఖేష్ సోలోసే. ఆ తర్వాత ముఖేష్ కెరీర్ చాలా పీక్ చేరింది. అండ్ క్రియేట్ అన్ అసోసియేషన్ విత్ రినౌండ్ రాజ్ కపూర్. అతను రాజ్ కపూర్ గారితో పరిచయం ఏర్పడింది. ఇంకా మనందరికీ తెలిసిన విషయమే. రాజ్ కపూర్ ప్రతి సినిమాలో ప్రతి పాట ముఖేష్ పాడారు. స్టార్టింగ్ విత్ ఆల్ 1948, ఆల్ ద వే త్రూ ధరం కరం 1975. ముఖేష్ సింగ్ రాజ్ కపూర్ అండ్ టుగెదర్ దే ప్రొడ్యూస్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిం సాంగ్స్ ఇన్ ది బాలీవుడ్ హిస్టరీ, మోస్ట్ నోటబ్లీ అవారా 1951లో, శ్రీ 400 పీస్ 1955 అండ్ అనాడి 1959, సంగం 1964 అండ్ మేరా నామ్ చౌకర్ 1972. సో ప్రతి వాళ్ళకి గుర్తుండిపోయే సినిమాలు అంతక పాటలు ముఖేష్ పాడారు. కానీ పాపం ఆయన లైఫ్ అంత సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ ఆయన ఏంటంటే ఇంకొన్ని అటెంప్ట్స్ స్టార్ కూడా అవ్వడానికి 2 ఫిలిమ్స్ తీశారు, మషూకా అండ్ అనురాగన్. అవన్నీ బాక్స్ ఆఫీస్లో ఫ్లాప్ అయిపోయినాయి. దానివల్ల మళ్ళీ కొంచెం డిక్లైన్ వచ్చింది ఆయన కెరీర్లో. మళ్ళీ ఈ కేమ్ విత్ ద బ్యాంగ్ ఇన్ యాహూది 1958 అండ్ తర్వాత 2 other hits from మధుమతి అండ్ పర్వరిష్ పుట్ హిమ్ బ్యాక్ ఆన్ టాప్ బై ద సింగర్ అండ్ రినౌండ్. తర్వాత సచిన్ దేవ్ బర్మన్, ఎస్టీ బర్మన్ పాపులర్ అంటాం, ఆయన్ని కూడా ఇంప్రెస్ చేసేప్పుడు ఈ కంపోజ్ 2 classic songs ఫర్ హిమ్, నోటబ్లీ బొంబాయి కా బాబు, తర్వాత బందిని. ఈ ఫ్లరిష్ త్రూఅవుట్ 1960s and early 1970s with soulful hit songs, most notably from Anand 1971, a classic about a dying man, Rajinigandah 1974, a middle class love story, and Kabhi Kabhi Love Is Life 1976, a cross generation romance. And 27th August 1976లో, అంటే 27th, టుడే ఇస్ 29th అండి. అందుకని మనం ఆయన వర్ధంతి జరుపుకుంటాం.
ఆయన ఒక కన్సర్ట్ టూర్ ఆఫ్ యూఎస్ఏలో ఉండగా ముఖేష్ సఫర్డ్ ఎ సడన్ షార్ప్ అండ్ ఫ్యాటల్ డెత్. He had a heart attack when he was in Detroit. That's a very sad thing. Suddenly music concert కి వెళ్తే అక్కడ సడన్ గా హార్ట్ అటాక్ చనిగా రిలీజ్ అయినాయి. అవి ది లాస్ట్ being సత్యం శివం సుందరం and that's a love supply in 1976, a Raj Kapoor film. He left behind a void that many male singers including his own son Nitin Mukesh have tried and failed, but no one has managed to fill the place of such a great singer. Mukesh is and the only Bollywood singer to possess a golden voice. So that is a detail of Mukesh and this details మీ అందరికీ చెప్పాలని నాకు ఉద్దేశం కలిగింది. అందుకని ఆయనలో మంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఆయన గురించి మెమరీగా ఇంత మంచి ప్రోగ్రామ్ సుతుల అకాడమీకి అండ్ జీటీ శ్రీనివాస్ who is cooperating with that and singers like Usman Vainala who are making this is much more lively. అండ్ వేదిక మీద ప్రముఖులందరికీ మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.